గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు అలుముకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు సర్వీసులు నిలిచిపోయినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా చాలా ఫ్లైట్స్ రద్దు చేసినట్లుగా, అలాగే లేట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉదయం నుంచి కూడా పేరుకుపోయింది. దాంతో విమానాలు రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన రన్వే మొత్తం కూడా పొగమంచుతో నేపథ్యంలో విమానాలు దిగాలన్నా, ల్యాండింగ్ అవ్వాలన్నా, ఇక్కడ నుంచి టేకాఫ్ చేసుకోవాలన్నా కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడినట్టుగా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం విజయవాడ నుంచి ఢిల్లీ, అలాగే బెంగళూరు, చెన్నై, వైజాగ్, హైదరాబాద్ లకు రోజు కూడా ఎయిర్ ఇండియా, అలాగే ఎయిర్ కోస్టా, స్పేస్ జెట్ కు సంబంధించిన మొత్తం 10 సర్వీసులు కూడా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు ఉదయం 6:30 రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా పూర్తిగా పొగమంచు కారణంగానే రాకుండా ఆగిపోయింది. దాంతో పాటుగా గన్నవరం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా పొగమంచు కారణంగా రన్వే నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో అధికారులు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఉదయం ఈ 2 సర్వీసులకు సంబంధించి అటు బెంగళూరుకి, అలాగే ఢిల్లీకి, హైదరాబాద్ కు కూడా వెళ్ళడానికి టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. సాధారణంగా ఉదయం 7:30-8 గంటలకల్లా మొత్తం పొగమంచు క్లియర్ అవుతుందని ముందుగా అధికారులు భావించినప్పటికీ కూడా దాదాపు 9 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా పొగమంచు, అలాగే మొత్తం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆవరించుకుని పోవటం, అలాగే కనీసం క్లియరెన్స్ కూడా లేని పరిస్థితుల్లో రన్వే పూర్తిగా కూడా పొగమంచుతో నిండిపోయిన నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా సర్వీసులు నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. హరి. ఓకే రమేష్.